వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. ఆసియా కప్ 2025 చరిత్ర సృష్టించనుంది. ఈ టోర్నమెంట్ ప్రారంభమైన 41 ఏళ్ల తరువాత తొలిసారి భారత్ పాకిస్తాన్ ఫైనల్లో తలపడుతున్నాయి. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ ఆదివారం జరగనుంది. పాకిస్తాన్ బంగ్లాదేశ్ పై 11 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్ కు చేరుకోగా భారత్ కూడా సూపర్ 4 లో బంగ్లాదేశ్ ను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. గత 2 మ్యాచ్లలో భారత్ పాకిస్తాన్ ఆటగాళ్ల మధ్య హ్యాండ్ షేక్ వివాదాలు చర్చనీయాంశం అయ్యాయి. ఈ ఫైనల్లో అలాంటి సంఘటనలు పునరావృతం అవుతాయా అన్నది ఆసక్తికరంగా మారింది. మేము ఎంతో ఉత్సాహంగా ఉన్నాం, జట్టుకు కావలసిన సామర్థ్యం ఉంది, ఆదివారం భారత్ ను ఓడించేందుకు కృషి చేస్తాం అని పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా అన్నాడు. అలాగే ఇప్పటికే ఈ టోర్నీలో 2 మ్యాచ్ల్లో పాక్ ను చిత్తుగా ఓడించిన భారత్ ఫైనల్లో కూడా అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. ఇప్పటి వరకు భారత్ పాకిస్తాన్లు 5 సార్లు మల్టీనేషన్ టోర్నమెంట్లలో ఫైనల్స్ లో తలపడ్డాయి. భారత్ 2 సార్లు గెలిచింది, పాకిస్తాన్ 3 సార్లు విజయం సాధించింది. ఆసియా కప్ లో మాత్రం ఇంతవరకు ఫైనల్ పోరులో ఇరు జట్లు పోటీ పడలేదు. 2025లోనే తొలిసారి ఈ 2 జట్లు టైటిల్ కోసం తలపడుతున్నాయి. అయితే ఆసియా కప్ లో భారత్ కు సూపర్ రికార్డు ఉంది. ఆసియా కప్ చరిత్రలో భారత్ అత్యధికంగా 8 టైటిళ్లు గెలిచింది. వీటిలో 1984, 1988, 1990, 91, 1995, 2010, 2016, 2018, 2023 ఉన్నాయి. శ్రీలంక 6 సార్లు, పాకిస్తాన్ 2 సార్లు టైటిల్ గెలిచాయి. భారత్ 3 సార్లు రన్నర్ అప్ గా కూడా నిలిచింది. 2023లో శ్రీలంకపై విజయం సాధించి భారత్ 8వ టైటిల్ అందుకుంది. విరాట్ కోహ్లీ 2012లో పాకిస్తాన్ పై 183 పరుగులు చేయడం, మొహమ్మద్ సిరాజ్ 2023 ఫైనల్లో శ్రీలంకపై 6/21 బౌలింగ్ చేయడం ఆసియా కప్ చరిత్రలో ప్రత్యేక రికార్డులుగా ఉన్నాయి. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత్ జట్టు చాలా బలంగా ఉంది. ఆసియా కప్ లో తన జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొడుతోంది. అభిషేక్ శర్మ, గిల్, సంజు శాంసన్, తిలక్ వర్మ, దూబేలు బ్యాటింగ్ లో అద్భుతంగా రాణిస్తున్నారు. అలాగే బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్, బూమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ లతో బౌలింగ్ విభాగం బలంగా ఉంది. ఇప్పటికే ఈ టోర్నీలో పాకిస్తాన్ పై భారత్ పైచేయి సాధించింది. ఫైనల్ మ్యాచ్ లో కూడా భారత్ గెలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.